హాయ్ ఆల్. ఎప్పుడైనా మీకు ర్యాండమ్ ఒక సినిమా చూస్తే చాలా బాగుండి, చాలా మంచి ఫీలింగ్ అనిపించిందా? ఇవాళ నాకు అలాగే ఉండేమాట. యాక్చువల్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో అనుకోకుండా ఏదో స్క్రోల్ చేసుకుంటూ వెళ్తున్నా. పాత వాచ్ లిస్ట్‌లో చూస్తే కొంచెం టైటిల్ నచ్చి యాడ్ చేసుకున్నమాట ఈ సినిమా 'ద లైఫ్ లిస్ట్' అని. చూద్దామని చెప్పి సరే అని ఇవాళ చూసా. మూవీ అయితే చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్‌గా మూవీ జానర్ వచ్చేసి రామ్ కామ్ మాట. కానీ రొమాంటిక్ కామెడీ కన్నా మూవీని ఎలా చెప్పొచ్చంటే సెల్ఫ్ ఎక్స్‌ప్లోరేషన్ అని చెప్పొచ్చు. చిన్నప్పుడు తెలియని వయసులో కొన్ని రాసుకుంటాం మనం. అరే నేను పెద్దయ్యాక ఇది అవుతా, ఇది చేస్తా అని చెప్పి ఇట్లా కొన్ని రాసుకుంటాం. పెద్దయ్యేసరికి మనకి చాలా వరకు అవి మర్చిపోతాం మాట. మనీ అని చెప్పి, ఇలా అని చెప్పి అన్నీ వదిలేస్తాం మాట. ప్యాషన్ ఇవన్నీ. అలాగా ఒక అమ్మాయి ఉంటది ఈ మూవీలో. తనని తను వెతుక్కోవడమే ఈ సినిమా మాట. బాగుంది కదా! స్టార్టింగ్‌లో మనకి ఒక లీడ్ యాక్ట్రెస్‌ని చూపిస్తారు. మన హీరోయిన్‌ని. ఏమవుతదంటే వాళ్ళ మదర్ చనిపోతారు. వాళ్ళ మదర్ చాలా సంపాదించి చాలా ఆస్తులనేవి కూడబెడతారన్నమాట. అయితే ఈ మన హీరోయిన్‌కి ఇంకో ఇద్దరు బ్రదర్స్ ఉంటారు. సో, ఆస్తి పంపకాలు జరుగుతాయి. చనిపోయిన తర్వాత ఒక విల్ రాసేసి చనిపోతారు తను. బ్రదర్స్ వాళ్ళ వైఫ్స్‌కి కూడా విల్‌లో అందరికీ ఆస్తులు రాస్తారు. హీరోయిన్‌కి మాత్రం ఏం రాయరు. షాక్ అయిపోతది. ప్లస్ ఇంకోటేంటంటే హీరోయిన్ వాళ్ళ కంపెనీలోనే జాబ్ చేస్తదన్నమాట. అది కూడా తీసేస్తారు. దానికేమో ఫుల్ షాక్‌లో ఉంటది. మా అమ్మకి నేనంటే చాలా ఇష్టం కదా! ఎందుకు ఇలా చేసిందని చెప్పి ఇలా అనుకుంటూ ఉంటదన్నమాట హీరోయిన్. హీరోయిన్‌కి వాళ్ళ అమ్మ దగ్గర నుంచి ఒక లిస్ట్ వస్తది. ప్లస్ ఒక సీడీ వస్తదన్నమాట. ఆ సీడీలో ఏముంటదంటే ఇప్పుడు నేను చెప్పిన పాయింటే ఉంటదన్నమాట. చిన్నప్పుడు హీరోయిన్‌కి 13 ఇయర్స్ ఉన్నప్పుడు ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటదన్నమాట. పెద్దయ్యాక నేను ఎలా ఉండాలి, ఏమేమి నేర్చుకోవాలి, ఏమేమి చేయాలి 8-10 పాయింట్స్ వరకు రాసి పెట్టుకుంటదన్నమాట. కానీ యాక్చువల్‌గా పెద్దయ్యేసరికి ఏంటంటే అదేం చేయదు. తను వెళ్ళే దారే మర్చిపోతది. వాళ్ళ అమ్మగారికి ఏంటంటే ఆ లిస్ట్ చూసినాక బాధ అనిపించి నా కూతురు చాలా తెలివైంది, చాలా జెన్యూన్ పర్సన్‌గా ఉంటది. ఎందుకు ఇది ఇలా వెళ్ళిపోతుంది? దీన్ని ఎలాగైనా దారిలో పెట్టాలి అనుకుని ఆవిడ చనిపోక ముందే ఆవిడకి క్యాన్సర్ ఉంటదన్నమాట. ఆవిడకి ఆ విషయం ముందే తెలుసు. చనిపోతానని తెలిసి ఇదంతా ప్రిపేర్ చేసి పెడతదన్నమాట. యాక్చువల్‌గా హీరోయిన్‌కి ఉన్న టాస్క్‌లన్నీ ఒక్కొక్కటి తను చేస్తూ ఉంటే ఒక వీడియో అనేది బయటకు వస్తది. వాళ్ళ అమ్మ ఎలా ఫీల్ అవుతుంది? యాక్చువల్‌గా మూవీ ఫైనల్‌కి వచ్చేసరికి ఈ లిస్ట్ అనేది హీరోయిన్ కంప్లీట్ చేసిందా లేదా? కానీ దీంట్లో చాలా లేయర్స్ ఉంటాయన్నమాట. ఈ హీరోయిన్ ఇవన్నీ కంప్లీట్ చేసే వేళ తనని తను బాగా తెలుసుకుంటది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే తిన వల్ల వీళ్ళ ఫ్యామిలీ కానీ, వీళ్ళ ఫాదర్ కానీ, వీళ్ళ ఫ్రెండ్స్ కానీ వీళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు. అంటే అది కూడా ఒక పాజిటివ్ వేలోనే చాలా బాగా చూపిచ్చారు. కొన్ని సీన్స్‌కి అయితే మనకి అనుకోకుండా కంట్లో నీళ్ళు తిరుగుతాయన్నమాట. అంత బాగా చూపిచ్చారు. ఈ సినిమాలో మనకి ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీ బాండింగ్స్ గురించి, రిలేషన్‌షిప్ యొక్క ఇంపార్టెన్స్ గురించి ఇవన్నీ చాలా బాగా చెప్తారన్నమాట. ఇప్పుడున్న ప్రెజెంట్ సొసైటీలో మనం బతుకుతుంటే ఏంటంటే మనం ఫోర్స్‌డ్‌గా ఒక వర్క్ చేయాల్సొస్తుందన్నమాట. సో, ఇవన్నీ తప్పించుకొని మన ప్యాషన్ వైపు ఎలా వెళ్తే లైఫ్ ఎంత బాగుంటది, మనకి లోపల నుంచి ఎంత హ్యాపీనెస్ ఉంటదన్నది మెయిన్ థీమ్ మాట. ఇది ద లైఫ్ లిస్ట్ మాట. యాక్చువల్‌గా ఈ లిస్ట్ కంప్లీట్ చేసేసరికి మన హీరోయిన్ లైఫ్ సెట్ అయిందా లేదా అంటే 100% సెట్ అయిపోతది. క్లైమాక్స్ కూడా బాగుంటది. మంచి ఫీల్ గుడ్‌గా ఉంటదన్నమాట. మూవీ కంప్లీట్ అయ్యేసరికి ఫేస్ మీద ఒక మంచి స్మైల్ ఉండి హాయిగా అనిపిస్తదన్నమాట. ఇంతకీ మూవీ చూడాలా వద్దా అంటే ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ప్రెజెంట్ జనరేషన్ వాళ్ళైతే 100% చూడాలి. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై.